శ్రీమతే రామాంజన్మ అందరికీ దాసోహమండి. ఈరోజు ధనుర్మాసంలో 3వ రోజు. ఈరోజు పాసురంలో గోదాదేవి వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా ఎదిగిన వాని దివ్యనామాలను కీర్తిస్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్తుంది. వామనుడు 3 అడుగుల నేలని యాచిస్తే కృష్ణుడు ఈ శ్లోకంలోని 3 పాదాలతో తనకేం అర్పించాలో చెప్పాడు అర్జునుడికి. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. వామనుడు మొదటి 2 అడుగులతోటి అధోలోకాల్ని ఊర్ధ్వలోకాల్ని కొలిస్తే కృష్ణుడు ఈ శ్లోకంలోని మొదటి 2 పాదాలతోనూ కర్తృత్వ భోక్తృత్వ బుద్ధుల్ని తనకు సమర్పించమని చెప్పాడు అర్జునుడికి. వామనుడు 3వ పాదంతో బలిచక్రవర్తిని ఆక్రమించేస్తే కృష్ణుడు 3వ పాదంలో ఆత్మ తరించడానికి సాధనమైనటువంటి తపస్సు నువ్వు ఏదైతే చేసావో దానిని నాకు అర్పించు అని చెప్పాడు అర్జునుడికి. మరి ఇలా వామనుడి అవతారంలో ఉన్నటువంటి రహస్యాన్ని కృష్ణుడు వెలువరించాడు కాబట్టి ముందుగా ఈరోజు పాసురంలో గోదాదేవి వామనుడిని కీర్తిస్తోందండి. మరి మన పాలకొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడలో ఈరోజు కృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత చక్కగా అమరి ఉందండి. శ్రీమతే రామానుజాయ నమః.